హలో గాయస్, వెల్కమ్ టు సైన్స్ ఇన్ టెక్ టాక్స్. మనం ఈ వీడియోలో అయితే గిట్ అంటే ఏంటి, గిటబ్ అంటే ఏంటి, బ్రీఫ్ ఇంట్రడక్షన్ అయితే డిస్కస్ చేస్తాం. సో అందరు ఏమనుకుంటారంటే గిట్ అండ్ గిటబ్ సేమ్ అనుకుంటారు, కానీ డిఫరెంట్. ఇంకోటి, గిట్ అండ్ గిటబ్ మీద మనకి కంప్లీట్ అవేర్నెస్ రావాలి, వాటిని ఎట్లా యూజ్ చేయాలో అర్థం కావాలి అంటే మనకి కనిపిస్తున్న స్క్రీన్ పైన 4 కాన్సెప్ట్స్ పైన గ్రిప్ ఉండాలి. ఫస్ట్ వన్, వర్షన్ కంట్రోల్ సిస్టమ్, గిట్ రిపాజిటరీ, స్టేజింగ్ ఏరియా అండ్ కమిట్స్, అండ్ వర్కింగ్ విత్ బ్రాంచెస్, ఇష్యూస్ అండ్ పిఆర్. సో బేసికలీ గిట్ మనకు అర్థం కావాలి అంటే నేను చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తా, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ప్రాజెక్ట్ చేసిన భయ్యా, ప్రాజెక్ట్ పేరు పి. నేను ఈ ప్రాజెక్ట్ని ఒక వెబ్సైట్లో డిప్లాయ్ చేద్దాం అనుకుంటున్నా భయ్యా. అంటే ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్ ఒక వెబ్సైట్లో ఉంది. దీని యొక్క వర్షన్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను 1.2 అనుకుందాం. బిఫోర్ డిప్లాయింగ్ నేను ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ని కొంచెం అప్డేట్స్ యాడ్ చేసి మళ్ళీ పర్టికులర్ వెబ్సైట్లో డిప్లాయ్ చేద్దాం అనుకుంటున్నా భయ్యా. డి ఫర్ డిప్లాయ్. కానీ నేను ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్లో చేసిన అప్డేట్స్లో కొన్ని ఎర్రర్స్ ఉన్నాయి భయ్యా. సో అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా వెబ్సైట్ అనేది క్రాష్ అయిపోతుంది. ఎర్రర్స్ ఉన్నప్పుడు ఆ బగ్స్ వస్తే ఆటోమేటిక్గా ఈ ప్రాజెక్ట్ అనేది క్రాష్ అయిపోతుంది. అంటే ఇప్పుడు మళ్ళీ ఈ ఒరిజినల్ ప్రాజెక్ట్కి రావాలి అంటే మనకి యాక్సెస్ ఉండదు. ఎందుకంటే మనం ఈ ప్రాజెక్ట్ని ఎక్కడ సేవ్ చేయలే, సో మనకి యాక్సెస్ ఉండదు. అదే మనం ఇప్పుడు గిట్ వాడినాం అనుకో, ఈ ప్రాజెక్ట్ని ఏం చేస్తుంది అంటే, గిట్ అనేది ఏంది, వర్షన్ కంట్రోల్ సిస్టమ్. సో ఆ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే స్టార్టింగ్ ఒరిజినల్ ప్రాజెక్ట్ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1.2 అంటే ఈ వర్షన్ని సేవ్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను మళ్ళీ కొన్ని అప్డేట్స్ చేసి ఈ వెబ్సైట్లో డిప్లాయ్ చేసిన తర్వాత దాని యొక్క వర్షన్ ఫర్ ఎగ్జాంపుల్ 1.3 అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో కూడా ఇప్పుడు ఎర్రర్స్ వచ్చినాయి. కానీ మనం దీన్ని రివర్ట్ చేసుకున్నాం అనుకో, ఎర్రర్స్ వచ్చినాయి మళ్ళీ బ్యాక్ రావాలి కాబట్టి మనం రివర్ట్ చేసుకున్నాం అనుకో, అప్పుడు ఏమవుతుంది, ఒరిజినల్ ప్రాజెక్ట్ ఉంది కదా 1.2 వర్షన్ది, మనకి ఆ ప్రాజెక్ట్ అట్లే ఉంటుంది. ఎందుకంటే ఆ సిస్టమ్ ఒరిజినల్ ప్రాజెక్ట్ని సేవ్ చేసుకుంది కాబట్టి అట్లే ఉంటుంది. సో మళ్ళీ మనం ఎర్రర్స్ని సాల్వ్ చేసుకొని మళ్ళీ ఈ వర్షన్కి డిప్లాయ్ చేసుకోవచ్చు. అది మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ గిట్. ఇదేంటంటే జనరల్గా చెప్పాలంటే గిట్ ఏం చేస్తుందంటే ఇది ఒకటి రిమోట్ ఆన్లైన్ సర్వర్ అనమాట. ఈ సర్వర్ ఏం చేస్తుందంటే ప్రాజెక్ట్స్ని సేవ్ అంటే ఒరిజినల్ ప్రాజెక్ట్ని సేవ్ చేసుకుంటుంది. ఇంకోటి వర్షన్ చేంజెస్ ఉంటాయి కదా, ఏమైతే మనం వర్షన్ చేంజెస్ చేస్తామో ఆ వర్షన్ చేంజెస్ని సేవ్ చేసుకుంటుంది. ఇంకోటి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వర్షన్ నుంచి ఇంకో వర్షన్కి డిప్లాయ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఒక వర్షన్ నుంచి ఇంకో వర్షన్కి చేంజ్ అయిపోతుంది. సో మనం గిట్ చూసినప్పుడు మనకి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఒక ప్రాజెక్ట్ ఏ వర్షన్ నుంచి ఏ వర్షన్కి వెళ్తుందని చెప్పి మనం ట్రాక్ చేయొచ్చు అనమాట. అట్లా మనకు హెల్ప్ చేస్తుంది గిట్. సో ఇది మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ గిట్ అనమాట. సో గిట్లో కొన్ని కమాండ్స్ ఉంటాయి. సో ఆ కమాండ్స్ అనేది నెక్స్ట్ వీడియోలో మనం చేద్దాం. సో ఇప్పుడు జస్ట్ ఇంట్రడక్షన్ కాబట్టి జస్ట్ గిట్ అంటే ఏందనేది ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇంకోటి గిటబ్ అంటే ఏంది. సో గిటబ్ అనేది ఒక హోస్టింగ్ సర్వీస్ అనమాట. సో ఈ హోస్టింగ్ సర్వీస్ అంటే జనరల్గా చెప్పాలంటే ఇప్పుడు మనకి ఏమైతే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రాజెక్ట్ చేసిన, ఆ కోడ్ని గిటబ్లో నేను ఏం చేయొచ్చు అంటే స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి మెడికల్ హెల్త్ హబ్ అని ఒక ప్రాజెక్ట్ చేసిన, ఆ సెట్ ఆఫ్ కోడ్ని మనం గిటబ్లో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని డైరెక్టరీ క్రియేట్ చేసుకొని దాంట్లో ఏమంటారు మన సెట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ని స్టోర్ చేసుకోవచ్చు. దాంట్లో బ్రాంచెస్ కూడా చేసుకోవచ్చు. దట్ ఈజ్ అప్ టు అవర్ విష్ అనమాట. సో రిమోట్ రిపాజిటరీస్ని స్టోర్ చేయడానికి హెల్ప్ చేసేది, ఆ సర్వీస్ని ప్రొవైడ్ చేసేదే గిటబ్ అనేది ఒక హోస్టింగ్ సర్వీస్. థ్యాంక్ యూ. That's it about introduction about what is Git and GitHub. Do subscribe, do like.
do comment. Thank you, and we will see again with another video. Thank you so much.